వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయాలని నంద్యాల అంశబరి గారికి వినతిపత్రాన్ని ఇచ్చిన నంద్యాల ముస్లిం జాక్. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరిస్తే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. వైఎస్ఆర్సీపీ మహిళామణుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు. భార్య అక్కపై దాడి చేసిన భర్త. కాటసాని రామిరెడ్డి ఆరోపణలపై ఘాటుగా స్పందించిన కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి. గోరుకల్లు పెండింగ్ పనులు పూర్తి చేయండి, ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి. ఏఐబీఎస్ కార్యాలయంలో వివిధ గిరిజన సంఘ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ బాలు నాయక్, రాష్ట్ర నాయకులు డుమావత్ స్వామి నాయక్ మాట్లాడుతూ గత నెల వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కేంద్ర మంత్రి అమిత్ షాను కలవడం దారుణమని, ఈ నెల 5వ తేదీన అసెంబ్లీలో పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి తీర్మానాన్ని ఒప్పుకోవడంపై మండిపడ్డారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా గిరిజనులకు భయాందోళన పెట్టడమే పని కట్టుకుని ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాలలో ముందున్న వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని భయాందోళనకు గురి చేయడం హేయమైన చర్య అని అన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరిస్తే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదని, గత వైసీపీ ప్రభుత్వం ఇదే రీతిలో జీవో 52ను ఆమోదం చేస్తే ఆమోదాన్ని రద్దు చేసే వరకు పోరాడామని తెలిపారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే తీర్మానాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు ధర్నాలను ఉద్రిక్తం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర నాయకులు విక్రమ్ సింహ నాయక్, బిలావత్ శంకర్ నాయక్, ఎరుకుల సంఘం రాష్ట్ర నాయకులు రామచంద్రుడు, ఫోటో తీరా వీడియో చేస్తున్నా. మళ్ళీ అక్కడ తిరిగిందా? అదేవిధంగా గౌరవ నంద్యాల ఎంపీ గారు శబరి మేడం గారు కూడా స్వయాన పార్లమెంట్ లో ఈ బిల్లులు పాస్ చేయాలని మీరు అనడం ఎంత మాత్రము ఒకసారి ఆలోచించుకోమని శబరిమ్మ గారిని కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ప్రాంతంలో నంద్యాల ప్రాంతంలో ఉన్న గిరిజనులందరూ మీకు ఓటేస్తేనే మీరు గెలిచారన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టున్నారు. అమ్మా, మాకు ఏ పార్టీతో సంబంధాలు లేవు. ఇక్కడ ఉన్న వాళ్ళము ఏ సంఘాలు అన్ని కలుపుకొని ఇలాగానే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టడానికైనా అన్ని పార్టీలను కలుపుకొని, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎనిథింగ్ ఏ పార్టీ అయినా సరే అందరినీ కలుపుకొని ఒక తాటిపై వచ్చి మా హక్కులను కాల రాస్తే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. నా పేరు బాలు నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. నమస్కారం. ఈరోజు సమావేశానికి గల కారణం, గత అసెంబ్లీలో జరుగుతున్న సమావేశాల్లో పుట్టపర్తి ఎమ్మెల్యే గారైన సింధూరారెడ్డి గారు బోయ జాతిని ఎస్టీ జాబితాలో చేర్చాలనడం దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇప్పటికే గిరిజనులు కొండను నమ్ముకొని బతికే వాళ్ళు ఎవరో అరాకొరగా
100%లో 5% కూడా కొండల్లోంచి బయటకు వచ్చి పట్టణ ప్రాంతాల్లో నివసించే వారు ఎవరు లేరు. ఇప్పటికి కూడా ఏ గిరిజన ప్రాంతాల్లో చూసుకున్నా కూడా మా గిరిజన సోదరులే గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉద్యోగాలు సంపాదించుకుంటారు తప్ప ఇతర కులాలు ఎవరు అందరూ కార్పొరేట్ స్కూల్లో చదివి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. దయచేసి మీరు ఇప్పటికే మీ పుట్టపర్తి ఎమ్మెల్యే సింధురారెడ్డి గారే కాదు, ఏ ఎమ్మెల్యే గారైనా, ఏ మంత్రి గారైనా, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా గిరిజనుల సోదరులను అనేక విధాలుగా టెన్షన్లు పెట్టి ఇబ్బందికి గురి చేయడం మాత్రం మీకు సబబు కాదని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, ఇలాగే రిపీట్ అయితే పార్టీ పరంగా మీ ఏ పార్టీ అనే దాన్ని కూడా మేము లెక్క చేయకుండా అందరం ఏకమయ్యి మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టాలో మాకు కూడా తెలుసు. మాకు కూడా మా గిరిజనుల సోదరులు కూడా తెలిసిన న్యాయవాదులు ఉన్నారు. చాలా మంది తెలివి పరులు కూడా ఈ మధ్య కాలంలో తయారవుతున్నారు. దయచేసి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తే మాత్రం మేము పార్టీ పరంగా కాదు, పార్టీలను ఇప్పుడే వదిలేసైనా సరే మా ప్రజా సంఘాలతో కలిసి పోరాడి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టే విధంగా గురి చేస్తామని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీరు మాట అనే ముందు మా రిజర్వేషన్ కోట ఎంత ఉంది, ఇప్పుడున్న జనాభా ఎంత ఉంది, మీరు అది కమిటీ పెట్టి మీరు చేసేటప్పుడు మా గిరిజన సోదరులు ఎవరైనా సరే మమ్మల్ని కూడా పిలిచి మీతో పాటు స్వయంగా తీసుకుపోయి మమ్మల్ని కూడా ఏ రిజర్వేషన్లో ఎంత బతుకుతారో ఎవరు ఎంత బతుకుతారో తెలిసి మమ్మల్ని రిజర్వేషన్లు అడిగిన తర్వాతనే మేము చేరుస్తాం ఎస్టీలో బోయిదా జాబితాలని మీరు అసెంబ్లీలో కానీ ఎక్కడైనా చర్చించాలని కోరుకుంటూ, ఇప్పటికీ వక్ఫ్ బిల్లు 2024కి వ్యతిరేకంగా ఓటు వేయాలని శ్రీమతి డాక్టర్ శబరి నంద్యాల ఎంపీ గారికి వినతి పత్రాన్ని ఇచ్చిన నంద్యాల ముస్లిం జేఏసీ, నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషాదీ, గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబులైస్, ఎస్ అబ్దుల్ సమద్ల ఆధ్వర్యంలో కన్వీనర్లు సదాం హుస్సేన్, ట్రెజరర్ ఎస్పీ బాషా, మీడియా సెక్రటరీలు జాకీర్, ఉస్మాన్, సిపిఐ బాబా ఫక్రుద్దీన్, ఎస్డిపిఐ ఏజాజ్, మౌలానా రహమతుల్లా, ముఫ్తీ ఖదీర్, అల్ మేవా కాసిం, ఏఐఎంఐఎం అక్బర్, జమాత్ ఇస్లామీ అబ్దుల్ అలీం మరియు ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లు ఈరోజు స్థానిక ఎల్కేఆర్ ఫంక్షన్ హాల్లో నంద్యాల ఎంపీ శ్రీమతి శబరి గారిని కలిసి వారికి మొదటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, అభినందనలు తెలిపి వారిని శాల్వాతో ఘనంగా సత్కరించి ఖురాన్ గ్రంథాన్ని బహుకరించారు. పిమ్మట వారు మార్చి 10వ తేదీన పార్లమెంట్లో ప్రవేశపెట్టబోయే వక్ఫ్ బిల్లు 2024కు వ్యతిరేకంగా ఓటు వేయాలని కోరుతూ వారికి వినతి పత్రాన్ని ఇచ్చారు. వారు మాట్లాడుతూ, నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజలుగా సమాజ హితాన్ని మరియు న్యాయాన్ని కాపాడే ఎంపీ గారి నిబద్ధతను తాము ఎల్లప్పుడూ అభినందిస్తున్నామని, ప్రస్తుతం పార్లమెంట్లో మార్చి 10, 2025న ప్రవేశపెట్టబోయే వక్ఫ్ బిల్లు 2024పై తాము తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, ఈ బిల్లు ముస్లిం సమాజం మరియు వక్ఫ్ ఆస్తుల పరిపాలనపై ప్రతికూల ప్రభావాన్ని చూపేలా ఉందని పేర్కొన్నారు. అంటే ఏ దేవాలయానికి కానీ ఏ మసీదుకి కానీ ఉండవు, అవన్నీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వీ రిజెక్ట్ దిస్ బిల్. మేము దగ్గర 5 లక్షల మంది దీనికి అపోజ్ గా మెయిల్స్ పంపించాము. తర్వాత ఇక్కడ ఎస్డిపిఐ వాళ్ళు ఇక్కడ తర్వాత కడపలో 5 లక్షల మంది చేశారు. ఈ రోజు విజయవాడలో ఉంది. సో ఇది ఏ ఒక్క ముస్లిం కు కూడా అవసరం లేనిది. 13న ఢిల్లీలో ఉంది. ఒకవేళ ఇది ముందుకు పోతే ఇది ముందుకు పోతే ఇట్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ imposing. Madam, it is a small request from my side. Please raise your voice in the parliament. It is only possible through the MP, and we are respectfully and heartfully we are respecting to our MP. Actually ga ఏమైందంటే Madam, మన వాయిస్ ఇవ్వడం అదే మేడం. JPC and we request you to stand strongly. ఈ చరిత్రలో లిఖితమైనది మేడం. సీఎం గారి ఆదేశాల మేరకు ఆయన ఎట్లా చెప్తే అట్లా మేము అమెండ్మెంట్స్ చేయాలి అని చెప్పి పెట్టినట్టే. యాక్చువల్లీ ఇప్పుడు పవర్ అంతా మీ చేతిలో మేడం. బీజేపీ కూడా మీ చేతిలో మేడం. శబరి మేడం having lot of influence in parliament madam. తర్వాత ఈ 2 పుస్తకాలు అన్న రాశారు. ఓ మీరు రాసింది గ్రంథకర్త ఇక్కడ फोटो दूर
ओके ओके जरा लांग से लो जी लांग लो अब जरा लांग जरा तू पीछे कर लांग पर जरा पीछे जा हां पीछे कर जाना तो पूरा कर जाना भाई बताओ भाई सम्मान देता थैंक यू सो मच थैंक यू ये देखो भाई बताओ भाई फोन कर दिया తప్పకుండా నేను మాక్సిమం నా చేతిలో ఉండేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి బరకాతహు. ముఖ్యంగా ఈరోజు నంద్యాలలో మా ఎంపీ గారైన శ్రీమతి డాక్టర్ శబరి గారిని కలిసి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024కు వ్యతిరేకంగా తన ఓటును వేయాలని పార్లమెంటులో ఆవిడకు వినతి పత్రం ఇవ్వడం అయింది. దీనిని మొత్తం ముస్లిం సమాజం మొత్తము దీన్ని రిజెక్ట్ చేస్తూ ఉంది. ఈ మధ్య 5 లక్షల మంది మెయిల్స్ పంపించి 5 కోట్ల మంది మెయిల్స్ పంపించి దీన్ని మేము తృణీకరిస్తున్నాము, దీన్ని రిజెక్ట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. దేశ వ్యాప్తంగా అన్ని చోట్ల ఈ అమెండ్మెంట్ వద్దు మాకు అని చెప్పడం జరుగుతూ ఉంది. అయినా బిల్లు పెట్టబోతున్నారు. కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వము, తర్వాత జనసేన ప్రభుత్వానికి జనసేన టీడీపీ ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎంపీలందరూ ఈ బిల్లుకు వ్యతిరేకంగా తమ ఓటును వేస్తారని ఆశిస్తున్నాము. వీళ్ళు ఓటుకు వ్యతిరేకంగా వీళ్ళు అమెండ్మెంట్ బిల్కు వ్యతిరేకంగా ఒకవేళ ఓటు వేస్తే ఆ బిల్లు తప్పకుండా రిజెక్ట్ అవుతుంది. ఒకవేళ అది పాస్ అయిందంటే తీరని అన్యాయం జరుగుతుంది. ఆల్రెడీ సచార్ కమిటీ ఇటువంటి నివేదికల్లో ప్రభుత్వం వేసిన కమిషన్లలోనే ముస్లిమ్స్ చాలా వెనుకబడి ఉన్నారు, ఎస్సీ ఎస్టీల కంటే వెనుకబడి ఉన్నారని తెలిపి ఉన్నారు. ఎంపీ గారు శబరి గారిని నంద్యాల ముస్లిం జేఏసీ తరపున కలవడం జరిగింది. ఎందుకంటే భారతదేశంలో ఒక సెక్యులర్ దేశము, ఇక్కడ అన్ని కులాలు అన్ని మతాలు కలిసిమెలిసి జీవనం సాగిస్తున్నాయి. కానీ ఈరోజు వచ్చిన బీజేపీ మతతత్వ ఫ్యాసిస్ట్ గవర్నమెంటు కేవలము ముస్లింలను, దళితులను, అణగారిన వర్గాలని, క్రిస్టియన్స్ని అనగదొక్కాలని ఏకైక ఉద్దేశంతో కొత్త చట్టాలను తీసుకొస్తుంది. దాని పర్యవసానమే ఈ వక్ఫ్ బోర్డు చట్టం. ఈ వక్ఫ్ బోర్డు చట్టంలో ఈ వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ద్వారా ముస్లింలకు సంబంధించిన మస్జిద్లను, మద్రసాలను, ఖాన్ఖాలను, దర్గాలను వీళ్ళు కబలించాలని చూస్తున్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే సమస్య లేదు. దీనిపై దేశవ్యాప్తంగా పోరాడుతున్నది ముస్లిం సమాజము. ఖచ్చితంగా ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఈ మార్చి నెలలో పార్లమెంట్ సెషన్లో రాబోతుందో దీనికి అడ్డుకోవడానికి కేవలం టీడీపీ మరియు బీహార్ యొక్క జేడీయూకు మాత్రమే అవకాశం ఉంది. ఈ రెండు పొలిటికల్ మరియు సెక్యులర్ పార్టీలు అనుకుంటే ఈ బిల్లు పార్లమెంట్లో పాస్ కాదు. దానికోసమే ఈరోజు ముస్లిం జేఏసీ తరపున వచ్చి ఈ బిల్లుకు వ్యతిరేకించండి అమ్మ శబరమ్మ గారని ఆమెను వేడుకున్నాము. ఆవిడ సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈ సమస్యను చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్లి వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా మేము మాట్లాడతాము మరియు మీ సెంటిమెంట్లను మేము గౌరవిస్తామని ఆమె హామీ ఇవ్వడం జరిగింది. ఆమె కూడా ధన్యవాదాలు. అదేవిధంగా టోటల్ నంద్యాల తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశ ముస్లిం సమాజం తరఫున మేము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరియు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారికి కోరుకునేది మరియు డిమాండ్ చేసేది ఏమంటే దయచేసి మీరు ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మీ ఎంపీలను ఓటేయమని ఆదేశించాలి. అప్పుడే మా ముస్లిం సమాజం మిమ్మల్ని సానుకూలంగా మరియు మిమ్మల్ని సెక్యులర్ వాదిగా గుర్తిస్తుంది. లేని పక్షంలో దేశవ్యాప్తంగా మీరు వక్ఫ్ బిల్లును పాస్ చేసినా కూడా ఎన్ఆర్సీ సిఏఏ మాదిరి మేము ముస్లిం సమాజము రాజ్యాంగాన్ని చేతపట్టుకొని రోడ్లపై వచ్చి మేము నిలబడి ఆ బిల్లుకు మరియు ఆ చట్టానికి వ్యతిరేకంగా ఆ చట్టాన్ని మరి వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. मुल्क के तमाम बाशिंदों से हम जो वक्फ तरमीमी बिल के ताल्लुक़ से 2024 के इसकी मुखालफत करते हुए हमने डॉक्टर शबरी एमपी को अभी दरख्वास्त दी है कि हम इसकी मुखालफत करते हैं और जो ये वक्फ तरमीमी बिल है इसमें बहुत सारी चीज़ें ख़ासकर मुसलमानों के ख़िलाफ़ है,
मुसलमानों की जो प्रॉपर्टियां हैं जो अल्लाह के लिए वक्फ करदा है, मसाजिद के लिए, कब्रस्तानों के लिए, ईदगाहों के लिए, दरगाहों के लिए, तो ये सारी चीज़ों पर इनकी निगाहें हैं। ये चाहते हैं कि ये तमाम चीज़ों को अपने कब्ज़े में ले लें और इसके लिए ये नए नए कानून बनाए हैं। कलेक्टर के थ्रू हो निकालना चाहते हैं या और पेपर मांगकर पेपर ना देने पर निकालना चाहते हैं। हम पूछते हैं, आप जैसे वक्फ तरमीमी बिल मसाजिद पर वक्फ मुसलमानों की प्रॉपर्टी पर लाए हैं, आप गैरों की जो देवल हैं या और चर्च हैं उनके भी आप पेपर दिखाएं। कौन दिखाएगा? किसके पास है? तो क्यों ये सिर्फ मुसलमानों के साथ ऐसा मसला कर रहे हैं? मुसलमानों की प्रॉपर्टियों के ताल्लुक से क्यों ऐसा मसला कर रहे हैं? देखो, मुल्क की आज़ादी में जितना हिस्सा तुम्हारा है हम दावे के साथ करते हैं, उससे ज़्यादा हिस्सा हमारा भी रहा है। ये हमारा मुल्क है, हम इस मुल्क के बाशिंदे हैं। अगर आप ऐसा एक तरफा फैसला करेंगे तो हम जैसे आज़ादी के लिए कोशिश किए हैं, अब अपने हुकूक के लिए भी हमें लड़ना पड़ेगा। हम उसके लिए पीछे नहीं हटेंगे, मुकम्मल जी जान से हम लड़कर अपने हुकूक को वापस लाने तक कोशिश करेंगे। क्या है यहाँ की अक्सर अवाम, जमहूर अवाम जिसकी ख्वाहिश करती है, जिस तरीके की हुकूमत और क़ानून चाहती है, उस तरीके का कानून और हुकूमत चलाना ये सियासी पार्टियों को काम होता है। अपनी मनमानी और अपनी ज़ाती ख़यालात को, अपने पर्सनल नज़रियात को अवाम के पर थोपने वाला मुल्क कभी वो जमहूरी मुल्क नहीं होता है, वो फैसिस्ट मुल्क होता है। हमारे हिंदुस्तान के अंदर अंग्रेज़ आने के बाद अंग्रेज़ भी इतना बड़ा जो है यहाँ के अवाम के ख़िलाफ़ क़दम नहीं उठाया जो क़दम की आज की बीजेपी हुकूमत उठाई है। अंग्रेज़ भी आने के बाद यहाँ पर मुसलमानों का बहुत बड़ा नुकसान किया है, क्योंकि मुसलमान सबसे पहले फ्रंट लाइन में खड़े होकर के अंग्रेज़ के ख़िलाफ़ जंग कराया। इसके वास्ते मुसलमानों का बहुत बड़ा नुकसान कराया है। लेकिन वो वक्फ बोर्ड की जो जायदाद हैं, उनकी जो ज़ाती अमलाक हैं, उसके पर हार डालने की हिम्मत नहीं किया है। लेकिन आज की जो ये हमारी हिंदुस्तान की अंदरूनी जो अंग्रेज़ है, नाम के तो ये हमारे हिंदुस्तानी है, लेकिन पूरी सोच स्पेशली మహిళలు అభ్యున్నత చెందాలని, స్వయం శక్తితో ఎదగాలని, సాధికారత దిశగా అడుగులు వేయాలని, సమాజాన్ని ముందుండి నడిపించాలని కోరారు. 20వ శతాబ్ద ప్రథమార్థంలో పురుషులతో సమానంగా మహిళలకు సమాన హక్కులు, వేతనాలు, ఓటు తదితర అంశాలపై ప్రపంచ పోరాటాల నేపథ్యంలోనే భాగంగా ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. మహిళలు సాధించిన విజయాలపై ఉత్సవాలు చేసుకోవడమే కాకుండా ప్రతి ఆడబిడ్డకి మంచి చదువు, గౌరవము, సమాన అవకాశం, భద్రత, గౌరవప్రదమైన జీవితం 5 అంశాలపై చర్చించుకోవడానికి ఈ వేదిక ఉపయోగపడాలని తెలిపారు. మహిళ అంటే ఓర్పు, సహనం, శక్తి, నిబద్ధత, సామర్థ్యం, అంకితభావం, ఆత్మాభిమానం, ప్రేమ, బాధ్యత ఇవన్నీ కలగలిపిన అందమైన వ్యక్తిత్వం గల మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ కలెక్టర్ ఉత్తేజపరిచారు. అంతకుముందు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు, మహిళా సంఘాల చేతివృత్తుల వస్తువుల ప్రదర్శనశాలలను కలెక్టర్ ఎంపీ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలు, విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక సాంప్రదాయ నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ వేడుకల్లో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని విజయవంతం చేశారు. పురుషులతో సమానంగా మహిళలని, అలాగే సమ వేతనాలు ఉండాలి, ఓటు వేసే హక్కు ఉండాలి, అలా చాలా వాటి గురించి మొట్టమొదటి యూరోపియన్ కంట్రీస్ తో పోరాటం మొదలైంది. ప్రపంచమంతా ఈ పోరాటం చేరింది. అందులో భాగంగానే మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సెలబ్రేషన్ అనేది మార్చి 8 చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ దినోత్సవం రోజు మనం మహిళలు సాధించిన విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడమే కాదు, మరిన్ని విషయాల గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే ప్రతి ఆడబిడ్డకి రైట్ టు ఎడ్యుకేషన్, అలాగే రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఈక్వల్ ఆపర్చునిటీస్, రైట్ టు సెక్యూరిటీ అండ్ రైట్ టు రెస్పెక్టబుల్ లైఫ్. ఆడబిడ్డకి మంచి చదువు, సమానత్వం, అవకాశం, భద్రత, గౌరవప్రదమైన జీవితం, ఈ 5 అంశాల గురించి కూడా చర్చించుకోవడానికి ఈ వేదిక మహిళా దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను.
ఒక మహిళ అంటే ఓర్పు, సహనం, నిబద్ధత, శక్తి, సామర్థ్యం, అంకితభావం, ఆత్మాభిమానం, ప్రేమ, బాధ్యత ఇవన్నీ కలగలిగిన అందమైన వ్యక్తిత్వమే మహిళ. అటువంటి అందమైన మహిళలు అందరికీ మన మాట్లాడాల్సిన అందమైన మహిళలందరికీ, అలాగే రాష్ట్ర దేశంలో ఉండే మహిళలందరికీ కూడా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా సరిగ్గా 6,880 మంది మహిళలు 100% రుణం సుమారు 74.93 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఓపెన్ నెట్వర్క్ డిజిటల్ సర్వీస్ దీని ద్వారా మహిళా ఆధారిత స్వయం ఉపాధి నిబద్ధతలు ఇప్పుడు వస్తు స్థాయిలో చూసి 2,047 మంది మహిళలు వారి నిబద్ధతల్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మార్కెటింగ్ చేసుకోవడానికి మన జిల్లా నుంచి మనకు అవకాశం కల్పించింది. అలాగే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ ద్వారా 25 మంది మహిళలు ఈ రోజు 1,10,000 స్కీమ్ని అందుకోబోతున్నారు. నేచురల్ ఫార్మింగ్ ఎంతో మంది మహిళలు నేచురల్ ఫార్మింగ్ మన జిల్లాలో చేస్తున్నారు. సుమారు 60,000 ఎకరాలు నేచురల్ ఫార్మింగ్ ఉంది. అందులో మహిళల పాత్ర అంటే చాలా ఎక్కువ. అలాగే చక్కటి నేచురల్ ఫార్మింగ్ చేసి దేశంలోనే ఎన్నో యాక్టివిటీస్ ని వీరి ద్వారా ప్రమోట్ చేసిన 5 మంది నేచురల్ ఫార్మింగ్ మహిళలుగా ఈరోజు సన్మానం చేసుకోబోతున్నారు. ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభివృద్ధి యోజన కార్యక్రమం ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ఆదాయం ఉత్పత్తి గ్రౌండింగ్ యూనిట్లు 69 మహిళలకి ఈరోజు మనం అందజేయబోతున్నాం. అలాగే మెట్రో యాక్టివిటీస్ చూస్తే బ్యాంక్ లిటరసీ 6,000 మంది అందజేయబోతున్నాం. అలాగే మెట్రో ద్వారా OEBCలో 389 మంది ప్రయాణిక సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా సర్వీసెస్ పొందే మహిళలకు సర్వీసెస్ అందజేయడం జరుగుతుంది. 1,005 మంది దాని 500 మంది మహిళలను గ్రౌండింగ్ జీవోగ్రఫీ అందుకోబోతున్నారు. నెక్స్ట్ వాళ్ళంటే ఒక అమ్మాయి నుంచి మాట్లాడింది. నేషనల్ ఇంటర్నేషనల్ ట్రైనింగ్ స్కీమ్ పథకంలో 1,450 మంది కాకుండా 2,500 మంది మహిళలకు ఈరోజు రద్దు చేయబడుతున్నారు. ప్రేరణ స్కీమ్లో మాట్లాడారు మానసాంస్కృతి 4 ప్రేరణ స్కీమ్ ఈరోజు ఈ కార్యక్రమంలో మనం సత్కారం అందుకోబోతున్నారు. ఎంఎస్పీ ద్వారా చూస్తే PM విశ్వకర్మ పథకం ద్వారా 68 ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ మహిళలు మహారాణులుగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని, వారికి తోడ్పాటు అందించే ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మహిళలు గృహిణులుగా, వ్యాపారవేత్తలుగా, రాజకీయ రంగంలో ఇలా అనేక రంగాలలో ఉన్నతంగా రాణిస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు డాక్టర్ శశికళారెడ్డి మాట్లాడుతూ మహిళ లేనిది జననం గమనం లేదని, మహిళ లేనిది సృష్టి లేదని తెలిపారు. సృష్టికి అర్థమే స్త్రీ అని ప్రశంసించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళల అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆడపిల్లలను రక్షిద్దాం, చదివిద్దాం అన్న నినాదాన్ని తూచా తప్పకుండా నెరవేర్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కిందన్నారు. దిశా వ్యవస్థను ఏర్పాటు చేసి మహిళలకు రక్షణ కల్పించారని, బాలికల చదువుకు పాఠశాలల అభివృద్ధి, అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి చదువును ప్రోత్సహించారని తెలిపారు. నేడు కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని, తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని నేటికి అమలు చేయలేదని, వెంటనే ముఖ్యమంత్రి తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి ఆడపిల్లల చదువును ప్రోత్సహించాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి ఈరోజు నంద్యాల నియోజకవర్గం
శిల్పా రవిచంద్రకేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఆఫీస్ లో అందరం ఘనంగా ఈరోజు మహిళా దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అలాగే నంద్యాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మహిళలు మహారాణులు లాగా ఈరోజు ప్రతి రంగంలో ముందుంటూ గృహిణులుగా అలాగే వ్యాపారస్తులుగా ఇలా ఎన్నో రంగాలు, ముఖ్యంగా రాజకీయ రంగాల్లో కానీ ఎంతో మంది మహిళలు ముందుకొచ్చి ఈరోజు తమ ప్రతిభను చూపెట్టడం జరుగుతుంది. ఇలాగే రాబోయే కాలంలో కానీ మహిళలందరూ ముందుకొచ్చి తమ ప్రతిభను గుర్తించి ప్రతి ఒక్క రంగంలో ముందుగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. అలాగే మహిళలందరినీ ప్రోత్సహిస్తూ ఎలాగైతే ప్రతి మగాడి వెనుక ఆడది ఉంటుంది అని చెప్తున్నారో అదే విధంగా ప్రతి ఆడది వెనుక తమ కుటుంబ సభ్యులు ఎంతో మంది తమల్ని ప్రోత్సహిస్తున్నందుకు అలాంటి వారందరికీ మా మహిళలందరి తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నంద్యాల వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలని జరుపుకోవడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, మహిళ లేనిదే జననం లేదు, మహిళ లేనిదే గమనం లేదు, మహిళ లేనిదే సృష్టి అనేదే లేదు. ఈ సృష్టికి అర్థమే స్త్రీ. అలాంటి స్త్రీకి అన్ని విధాల తోడ్పాటునిచ్చి వారి ఆర్థికాభివృద్ధికి వారి ఎదుగుదలకు తోడ్పడిన వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఆడపిల్లను రక్షిద్దాం, ఆడపిల్లను చదివిద్దాం అనే నినాదం ఈరోజు ఉంది. దీనికి 100కి 100 న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఆడపిల్లను రక్షించడానికి దిశ వ్యవస్థను తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దిశ వ్యవస్థ వల్ల దిశ యాప్ ని తెచ్చి ప్రతి ఆడపిల్ల ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తాను రక్షించుకునే విధంగా ఆ దిశ యాప్ ని దాదాపుగా 1,56,00,000 మంది డౌన్లోడ్ చేసుకుని ఎంతో మంది దాని వల్ల లబ్ధి పొందారు. మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ దిశ యాప్ వల్ల లబ్ధి పొందిన వారు ఉన్నారు. అంతేకాకుండా 18 దిశ పోలీస్ స్టేషన్లలో అయితేనేమి ప్రతి సచివాలయంలో కూడా మహిళా కానిస్టేబుల్ ని పెట్టి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చి సత్వరంగా పరిష్కరించేందుకు స్పెషల్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని కూడా పెట్టి ఈ దిశ వ్యవస్థని విజయవంతంగా నిర్వహించి దాదాపుగా 19 నేషనల్ అవార్డ్స్ ఈ పోలీస్ దిశ వ్యవస్థకు వచ్చే విధంగా ప్రతి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ఈ దిశ వ్యవస్థని నడిపిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు అలాంటి దిశ వ్యవస్థ నిర్వీర్యమైన పరిస్థితిలో ఉంది. ఖచ్చితంగా కూడా ఏదైతే ప్రజలకి ఆమోదయోగ్యమో దేని వల్ల అయితే మేలు చేకూరుతుందో అలాంటి వ్యవస్థను ఖచ్చితంగా అమలు పరిచే విధంగా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ రోజు చూస్తే మహిళను చదివిద్దాం, ఆడపిల్లని చదివిద్దాం అనేది ఇంకో నినాదం. దానికి 100 జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేశారు. మనకు తెలుసు గత ప్రభుత్వంలో చదువులో ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చి చదువును పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చి ఆడపిల్లలు చదువుకునే విధంగా అమ్మఒడి పథకాన్ని తెచ్చి ప్రతి ఆడపిల్ల స్కూల్ కి వెళ్లే విధంగా చేశారు. ఈ రోజు అలాంటి అమ్మఒడి పథకమే ఈ రోజు తల్లి వెంకటేశ్వర్లు సార్ వడ్డే వెంకటేశ్వర్లు. నేను నంద్యాలలో బండి మీద టిఫిన్ అంగడి పెట్టుకున్నాను. నన్ను సంపుతా అని చెరుకట్ట మీద చంపి నిన్ను చెరుకట్టలో పారేస్తా, ఎవరు వస్తారో నేను చూస్తా, పోలీసు నా కొడుకులు ఏం చేస్తారో చూస్తా, ఆ నా కొడుకులకు లెక్క బాధగితే ఆ నా కొడుకులే ఊరుకుంటారు అని నన్ను బెదిరించి నీ కాళ్ళు చేతులు ఇరగొడతా అని చెప్పి నన్ను ఈ విధంగా హింసించుతుంటే నేను పోలేక నా పిల్లలు స్పందన లెక్కకని పిలిపించి ఏరియా వాళ్ళు పిలిపించి వీళ్ళు కలిసి కొట్టినారు సార్. వాళ్ళు స్పందన వాళ్ళు సారోళ్ళు కూడా ఉన్నారు, ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ ముందరనే తాళిబొట్టు దంచి ఈ విధంగా బరికి ఈ విధంగా తయారు చేసి ఆ పాపకు ఇట్లా చెయ్యి ఇరగొట్టి పంపించారు సార్. ఇట్లా జరిగింది. మాకు బండి ఆత్మకూరు ఏసఐ గారు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. గవర్నమెంట్ను గుడికి అడుగుతున్నాను, న్యాయం చేయాలి. ఎస్పీ సారు మమ్మల్ని కాపాడాలి. మా అల్లుని పేరు వడ్డే వెంకటేశ్వర్లు, వాళ్ళు పెద్ద కేటి నా కొడుకు, అందరికీ తెలుసు. పార్నపల్లె సార్ వంది. పార్నపల్లెలో వానికి వాళ్ళ గుడికి దూరం అయిపోయారు వాళ్ళ తమ్ముళ్ళు.
అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం, నిన్న మళ్ళీ చెప్తున్నా, సాక్షి దినపత్రిక అంటే సాక్షి వారి దినపత్రిక కరపత్రిక నిన్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని హెడ్లైన్ ఏమి ఇచ్చారంటే, కక్ష సాధింపులు తప్ప అభివృద్ధి ఏది. నేను మళ్ళీ చెప్తున్నా, సాక్షి కరపత్రిక కానీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కానీ ఈ హెడ్లైన్ 2019 నుంచి 2024 వరకు మీ సాక్షులు రాసింటే చాలా బాగుండేది. మరి ఈరోజు ఏదో కాలయాపన చేయడానికి మేము ఒక నాయకులు ఉన్నామని చెప్పి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టానుసారంగా ప్రభుత్వం మీద లేనిపోని అబండాలు వేయడం చాలా దురదృష్టకరం. దీనిలో ఏం చెప్పారంటే కాటసాని రామిరెడ్డి గారు ప్రెస్ మీట్లో, మొదట ప్రజలపై కక్ష సాధింపులు, తప్పుడు కేసులు, దాడులు. నేను కూడా అడుగుతున్నా కాటసాని రామిరెడ్డి గారిని, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా అడుగుతున్నా, అయ్యా కాటసాని రామిరెడ్డి గారు, మహిళలపై దాడి చేసింది ఎవరు? మీ ప్రభుత్వం కదా, నీ హయాంలో నీ కొడుకు కదా. బీసీ ఇంద్రమ్మ గారి మీద, ఒక మహిళ మీద బనాంపల మార్కెట్లో దాడి చేసింది ఎవరు? నీవు, నీ ప్రభుత్వము, నీ సుపుత్రుడు. ఇది నిజమా కదా? మరి ఎందుకు ఇవన్నీ కక్ష సాధింపులు, తప్పుడు కేసులు అంట? ఇంకేమంటాడు, సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే తప్పుడు కేసులు, దాడులు. అయ్యా కాటసాని రామిరెడ్డి గారు, నేను ఒకటే అడుగుతున్నా, మళ్ళీ ఇంకోసారి, ఈ గతంలో చెప్పాను మళ్ళీ చెప్తున్నా, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే కేసులు పెట్టింది నువ్వా మేమా? ఒక ఎస్సీ కులానికి సంబంధించినటువంటి రవితేజ అనే అబ్బాయి మీద ఎన్ని స్టేషన్లో ఎన్ని కేసులు పెట్టలేదు నువ్వు? ఆయన ఆ పిల్లడు ఏం తప్పు చేసినాడు? నువ్వు రోడ్లు ఎందుకు వేయలేదు అని అడిగేందుక? మరి నువ్వే చెప్పాలా. ఆ పిల్లడి మీద అవుకులో ఒక కేసు పెట్టినారు, బనాంపలో 2 కేసులు పెట్టినారు, కోలగుంట స్టేషన్లో 2 కేసులు పెట్టినారు. మరి ఇవన్నీ వాస్తవాలా కదా? అంటే ప్రశ్నించే గొంతును నొక్కుతారని చెప్తారు. నువ్వా నొక్కింది మేమా? నిజాలు ఒప్పుకోవాలా. మరి ఈరోజు కార్యకర్త మీద తప్పుడు కేసు పెడతారని చెప్తున్నారు. అయ్యా రామిరెడ్డి గారు, కార్యకర్త మీద తప్పుడు కేసు పెట్టింది నువ్వు, మా టీడీపీ కార్యకర్త మీద తప్పుడు కేసు పెట్టింది నువ్వు, మేము కాదు. మీ కార్యకర్తలు జైలుకి ఎందుకు పోతున్నారు? నీ హయాంలో నీ అధికారం చూసుకొని తప్పులు చేస్తూ వారికి నువ్వు కూడా సపోర్ట్ చేసినావు. ఆ కేసులలో వాళ్ళు కటకటాల పాలవుతారు. కానీ ఎవరు, ఏ ప్రభుత్వం కానీ కక్షలు కానీ, ఈ తెలుగుదేశం పార్టీ కానీ ఇప్పుడు మీ కార్యకర్త మీద కక్షలు చూలి చేయలేదు. నేను మళ్ళీ అడుగుతున్నా, మీ కార్యకర్తలు మీరే న్యాయం చెప్పాలా. మీ కార్యకర్తలు కటకటా పాలవుతున్నారు వాళ్ళు చేసిన తప్పుకు. నీ కుమారుని మాత్రం కర్నూలు కోటలో, హైదరాబాద్ కోటల్లో ఒక ఏసీ గదిలో పెట్టి పెంచుతున్నాం. ఈ రోజు నువ్వే చెప్పాలా, కార్యకర్త ఒక న్యాయం, నీ కొడుకు ఒక న్యాయం. ఇది రెండోసారి అడుగుతున్నా. దయచేసి ఇంకొకసారి మా తెలుగుదేశం పార్టీ మీద తప్పుడు కేసులు పెట్టినారు, తప్పుడు పనులు చేశారంటే మాత్రం, దాడులు చేశారంటే మాత్రం మీరు సహించే ప్రసక్తి లేదు. తర్వాత అభివృద్ధి లేదంటారు. నేను ఒకటే అడుగుతున్నా, బనగానపల్లి నియోజకవర్గంలో ఏ ఊళ్ళో అభివృద్ధి జరగలేదు చెప్పు? బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా వెంటనే గ్రామాన, వాడన, పట్టణంలో ప్రతి సందు, ప్రతి వార్డులో సిమెంట్ రోడ్ల వరకు చేయట్లేదా? నీ ప్రభుత్వంలో నువ్వు కానీ, నీ ప్రభుత్వం కానీ పిడికెడు మట్టనే వేసినారా ఊర్లలో? బనగానపల్లి నియోజకవర్గంలో నువ్వు మీ అధికారం ఉన్నప్పుడు ప్రతి రోడ్డు గుంతమేమే, కాలు తీసి కాలు పెడితే కాలు దుమ్ము తప్ప ఏముండదు. అందుకే గతంలో మన మినిస్టర్ గారు చెప్పారు, కార్చాని పౌడర్ అని బనగానపల్లి నియోజకవర్గంలో. ఎందుకంటే ఎక్కడ పోయినా దుమ్మే, నర్సిన దుమ్మే, వెహికల్ పోయినా దుమ్మే. మరి ఈరోజు చూద్దురా, బనగానపల్లిలో మినిస్టర్ గారు సంజామల్ రోడ్డు వేయలేదా? ముదిగేరు నుంచి సంజామల్ రోడ్డు వేస్తున్నారు కదా. తర్వాత ఇక్కడ పెట్రోల్ బంక్ నుంచి కరెంట్ హౌస్ రోడ్డు బతుపడి వరకు వేయలేదా రోడ్డు? ప్రతి వార్డులో సిమెంట్ రోడ్డు వేయలేదా? బనగానపల్లి పట్టణంలో ప్రతి కాలువ ఇప్పుడు శుభ్రంగా ఉందా లేదా? తర్వాత బనగానపల్లికు రింగ్ రోడ్ శాంక్షన్ ఎప్పుడైంది? బైపాస్ రోడ్డు. మరి నువ్వు ఏమైనా చేసినావా? శాంక్షన్ అయిన రోడ్డు క్యాన్సిల్ చేయించినావు. ఏది బనగానపల్లి పట్టణానికి మరి నాకు ఓట్లు వేయలేప్పుడు నువ్వు గెలిచినావు, అప్పుడు కానీ నాకు ఓట్లు వేయలేని చెప్పి టౌన్ లో నువ్వు బైపాస్ రోడ్డు క్యాన్సిల్ చేయించినావు. మరి తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారు అధికారం వచ్చినాక వెంటనే శాంక్షన్ చేయించి పనులు మొదలు పెట్టించాడు. ఇది ఒకటే కాదు, ఆయన సొంత నిధులతో 5 ఏళ్ళు నువ్వు గద్దనాల ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ బస్టు పట్టించినావు. అసలు వాడక మొత్తం దాన్ని బూత్ బంగ్లా చేసినాం. అలాంటిది ఈయన సొంత నిధులతో దగ్గర 30 లక్షల దాకా దగ్గర సొంత నిధులతో లిఫ్ట్ ఇరిగేషన్ బాగు చేసి ఈరోజు రైతులు నీళ్లు వదిలినాడు. అది జనార్దన్ గారి ఒక నిబద్ధత. మరి నీకేముంది? ఎప్పుడు చూసినా అధికార పార్టీ మీద, కూటమి పార్టీ మీద ఏదో ఒక బురదలా, ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టాలా. మరి అవుకులో హాస్పిటల్ ఉంది, అవుకు ఆసుపత్రిలో డాక్టర్లు వెళ్తే అడిగిన వెంటనే ఎక్విప్మెంట్ లేదు, హాస్పిటల్ ఇబ్బంది పడుతున్న పేషెంట్లు అంటేనే వెంటనే ఏ క్షణం కూడా ఆలోచించకుండా ఎంత ఖర్చు అవుతుందో చెప్పని నేను తెప్పిస్తానని చెప్పి లేట్ కాకుండా తన సొంత నిధులతో మళ్ళా 25 లక్షలు దగ్గర
ఆకు ఆసుపత్రికి ఎక్విప్మెంట్ ఇచ్చారు. ఎవరి కోసం? ప్రజల కోసం, తన సొంత లాభం కోసం కాదు. మరి జోబులోంచి డబ్బులు తీసే వ్యక్తి మీద మీరు ఈరోజు విమర్శ చేస్తారు. తర్వాత నేను ఒకటే అడుగుతున్నాను, నీ ఆయాంలో షాదీఖానా కట్టినావు, కోలమలు కట్టినావు, బనాపలు కట్టినావు. పాప మైనార్టీ వాళ్ళని మోసం చేసి కమ్యూనిటీ హాల్ను కాస్త పేరు మార్చి షాదీఖానా పెట్టి పెట్టినావు. మరి ఈ రోజు మా నాయకుడు ఏం చేసినావు? షాదీఖానా నువ్వు వదిలిపెట్టే షాదీఖానా దద్దాం లిఫ్టిగేషన్ ఎట్లయితే వదిలిపెట్టినావో షాదీఖానా పాత బస్టాండ్లో నువ్వు వదిలిపెట్టేసినావు. ఇప్పుడు ఆయన దగ్గర సొంత నిధులతో షాదీఖానా ఎంత డెవలప్ చేస్తున్నా ఒక్కసారి వచ్చి చూడు. నువ్వు రాలేకుంటే మేము వాళ్ళని బట్టి పంపించి చూపి. ఆ షాదీఖానా తయారయ్యే లోపల బనయాంపలలో నేను ఛాలెంజ్ చేస్తున్నా కాసరామిడి గారిని, ఇటువంటి షాదీఖానా నీ జీవితంలో ఎప్పుడు చూడలేవు. అంత బాగా కడతారు మా జనార్దన్. ఈ విషయం మీరు బాగా గుర్తుంచుకోవాలి. తర్వాత కూటమి ప్రభుత్వం మీద ప్రతిసారి ఏదో ఒకటి ఇస్తారు. ఏమని? సూపర్ 6 పథకాలు అమలు చేయట్లేదు, సంక్షేమం వదిలిపెట్టినారని. నేను ఒకటే చెప్తున్నా, అయ్యా కాసరామి గారు, మీకు తెలుసు, మాకు తెలుసు, 9 నెలలే అధికారం అయింది. ఈ 9 నెలల్లో పెన్షన్ పెంచలేదా? సంక్షేమ కార్యక్రమాలు ఏం చేయలేదా? మీరు కావాలి మీ సాక్షి పేపర్ పక్కన పెట్టి చూడండి, ప్రజల్లోకి వచ్చి అడగండి, ఎన్ని కార్యక్రమాలు చేయట్లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ సూపర్ 6 పథకాలు ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేరుస్తారు. నెరవేర్చకుండా మీ లెక్క అబద్ధాలు చెప్పరు. కాబట్టి మరొకసారి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు మీరు అన్ని బాగా ఆలోచించుకొని పెట్టవలసి కూర్చోం. తర్వాత ఇసుక గురించి మీరు ఎక్కువ రేటు పెట్టి అమ్ముతున్నా అని చెప్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఒక్కసారి రీచ్ వెళ్ళి చూడండి. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఇసుక సంపూర్ణంగా అవైలబుల్ ఉందండి. కానీ నువ్వే సొంతంగా ట్రాక్టర్ వచ్చి చూసుకొని పో ఎంత రేటు పెట్టినారని. అంతేగాని నీ పక్కన వాళ్ళు చెప్పే దానిని బట్టి మీరు ఇలా చెప్పడం తగదు. కాబట్టి ఇంకొకసారి కూటమి ప్రభుత్వం మీద ఎటువంటి అబండాలు వేయకుండా మంచి ఏదైనా సలహాలు ఉంటే సూచనలు ఉంటే ఇవన్నీ తీసుకుంటాం. ఇప్పుడు మీ ఇచ్చే సలహాలన్నీ ప్రభుత్వానికి ఏ రకం కూడా పనికిరావు. కేవలం మీరు బురదలింది తప్ప, మీరు ప్రెస్ మీట్ పెట్టింది తప్ప ఏ దానికి పనికిరాదు. ధన్యవాదాలు అధ్యక్ష. నంద్యాల జిల్లా, కడప జిల్లాకు దాదాపు 1,90,000 ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందించాలన్న ముఖ్య ఉద్దేశంతో 1993లో అధ్యక్ష అప్పటి భారతదేశ ప్రధానమంత్రి స్వర్గీయ పివి నరసింహారావు గారు ఈ గోర్కల్ రిజర్వాయర్కు భూమి పూజ చేయడం జరిగింది అధ్యక్ష. ఈ జలాశయం పూర్తి కెపాసిటీ అధ్యక్ష 12.44 TMCలు అధ్యక్ష. 2005లో అధ్యక్ష పనులు చేయడానికి జీవో మంజూరు చేశారు అధ్యక్ష. అంటే 93లో భూమి పూజ చేసి అధ్యక్ష, 93లో చేసి 2005లో జీవో వచ్చింది అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే 471 కోట్లతో 73% పనులు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 నుంచి 19 వరకు మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దాదాపు 120 కోట్లు శాంక్షన్ చేయించే అధ్యక్ష 14% పనులు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. అప్పటి నుంచి రిజర్వాయర్లో నీళ్లు నింపుకునే అవకాశం ఉంది అధ్యక్ష. 2 పంటలు ఖరీఫ్కు, రబీకి రెండింటికి నీళ్లు అందిస్తున్నాం అధ్యక్ష. కానీ గత వైసీపీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు ఇంకా 9% పనులు మిగిలి ఉండగానే పని అంతా వర్క్ పూర్తయిందని చెప్పేసి అధ్యక్ష వాళ్ళు జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల ఎన్నో సమస్యలు తలెత్తాయి అధ్యక్ష. ఆ రిజర్వాయర్కు గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ వాళ్ళే విజిట్ చేసి ఈ రిజర్వాయర్ లీకేజ్ ఉంది అని చెప్పడం జరిగింది అధ్యక్ష. లీకేజ్ ఉండడం వల్ల దాదాపు ఆ గ్రామంలో 150 ఎకరాలు ముంపుకు గురవుతూ ఉంది అధ్యక్ష. వేసిన పంట అంతా నీళ్ళల్లో ఉండడం వల్ల రైతులు చాలా నష్టపోవడం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా ఇల్లుల్లోకి కూడా నీళ్లు రావడము, రోడ్లపైకంతా నీళ్లతో నిండిపోతూ ఉంది అధ్యక్ష. దీనివల్ల అక్కడ వాళ్ళు తరచు ప్రమాదాలకు గురవుతున్నారు అధ్యక్ష. అట్లనే రోగాల బారిన కూడా పడుతున్నారు అధ్యక్ష ఆ గ్రామస్తులు. అంతేకాకుండా అధ్యక్ష రివిట్మెంట్ కూడా జారిపోవడం జరిగింది అధ్యక్ష. ఇది గమనించిన ఇంజనీర్లు పై అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీనికి మన సిడిఓ అయిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ విజయవాడ వాళ్ళు, సిఈ ప్రాజెక్ట్ కర్నూలు వాళ్ళు కూడా డ్యామును సందర్శించడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ రిజర్వాయర్ రక్షణ కోసం కుంగిపోయిన రివిట్మెంట్ను పనులను పునరుద్ధరించాలని చెబుతూ రిజర్వాయర్లో మిగిలిపోయిన పనులను కూడా వెంటనే చేయాలని కూడా తగు చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు నివేదికలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. దీనికోసం 100 కోట్లు దాదాపు ఎస్టిమేషన్ కూడా ఈ ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది అధ్యక్ష. మా రాయలసీమ ప్రాంతం ముందే కరువు ప్రాంతం అధ్యక్ష.
దాంతోపాటు కరువు సీమ వెనుకబడిన ప్రాంతం కూడా అధ్యక్ష. ఈ వైసీపీ నిర్వాహకం వల్ల అధ్యక్ష ప్రాజెక్టుల పరిస్థితి చాలా దయనీయకరంగా ఉంది అధ్యక్ష. మా జిల్లాలోనే అధ్యక్ష పక్కనే అలగనూరు రిజర్వాయర్ ఉంది అధ్యక్ష. ఆ రిజర్వాయర్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కట్టదెగిపోయింది అధ్యక్ష. దీనివల్ల కట్టదెగిపోతే 4 సంవత్సరాల అధ్యక్ష కనీసం ఆ ప్రాజెక్టును పట్టించుకున్న నాదుడే లేదు అధ్యక్ష. దీనివల్ల 4 ఏళ్ళు ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి అధ్యక్ష? ఈ పరిస్థితే ఆ రిజర్వాయర్ కూడా రాకూడదని చెప్తా ఉన్నాం అధ్యక్ష. 4 సంవత్సరాల నుంచి పట్టించుకున్న నాదుడే లేదు అధ్యక్ష. నేటికి ఒక్క చుక్క నీటిని కూడా నిల్వ చేసుకోలేకపోతున్నాం అధ్యక్ష. అందుకే అధ్యక్ష మా ఆందోళన అంతా మళ్ళా ఈ రిజర్వాయర్ కూడా ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండాలని మిగిలిపోయిన 9% కావాల్సిన నిధులు తక్షణమే మంజూరు చేసి రిజర్వాయర్ రక్షణ కోసం పనులను వెంటనే ప్రారంభించి మా రాయలసీమ రైతులను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. వక్ఫ్ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయాలని నంద్యాల అంశబరి గారికి వినతిపత్రాన్ని ఇచ్చిన నంద్యాల ముస్లిం జాగ్. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరిస్తే వారికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. వైఎస్ఆర్సీపీ మహిళామణుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ దినోత్సవ వేడుకలు. భార్య అక్కపై దాడి చేసిన భర్త. కాటసాని రామిరెడ్డి ఆరోపణలపై ఘాటుగా స్పందించిన కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి. గోరుకల్లు పెండింగ్ పనులు పూర్తి చేయండి. ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి.